నిన్న తేదీ 37/2020 నాడు సునీత అనే టీచర్ ఉంటుంది లోకల్ జెడ్పీటీ స్కూల్లో. మేడం ద్వారా తెలిసింది ఏంటంటే స్కూల్లో చదువుతున్న అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి 8th క్లాసు 13 years ఉంటుంది అమ్మాయి టీచర్తో మా అమ్మ వాళ్ళ పెళ్లి చేసినారు గత నెల 500 నెలలు అని చెప్తే మేడం నాకు అమ్మాయిని తీసుకుని స్టేషన్కి వస్తే అమ్మాయిని విచారిస్తే తెలిసింది ఏంటంటే అమ్మాయి తల్లి పేరు శ్రవంతి, తండ్రి చనిపోయినాడు. ఇక్కడ నందిగామలో రెంట్కుంటారు. పెంటయ్య అని అతని ఇంట్లో ఉంటారు. మా పెంటయ్యకు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి శ్రవంతి గతంలో మా అమ్మాయికి పెళ్లి చేసిన సంబంధం చూడాలంటే అతను శ్రీనివాస్ గౌడ్ అనే అతను 40 years కందవాడ విలేజ్ చివెల్ల మండలం సంబంధం తీసుకొచ్చినది. ఏదో మాట్లాడుకొని వాళ్ళు 5వ నెల 28వ తారీఖు నాడు లింగమంతుల టెంపుల్ అని నందిగామ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ పెళ్లి చేయడం జరిగింది అమ్మాయికి. అమ్మాయి మైనర్ 13 years కనుక చట్టరీత్యా నేరము. అందుకుగాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ పైన, అమ్మాయి తల్లి శ్రవంతి పైన, పెంటయ్య అని ఏదైతే సంబంధం తీసుకొచ్చినాడో అతని పైన, ప్లస్ ఆంజనేయులు అనే అతను పంతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి పెళ్లి చేసిన విషయంలో వీళ్ళందరిపైన ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్లో వీళ్ళందరిపైన కేసు చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకా ఈ పెళ్లికి ఎవరైతే సహకరించినారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ నమస్తే, నా పేరు కేవీ సుధాకర్, జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నందిగామలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గత సంవత్సరం చదువుకున్నటువంటి అమ్మాయి May 28కి మ్యారేజ్ అయిందని మాకు మొన్న తెలిసింది. తెలియంగానే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇస్తే ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ తల్లిని వాళ్ళ బంధువులని పిలిపించి అట్లా ఆ విధంగా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి నిలదీసి అవన్నీ ఎవిడెన్సెస్, ఫొటోస్ అట్లాంటివన్నీ చూసి అమ్మాయి యొక్క భవిష్యత్తు దృష్ట్యా, చిన్న అమ్మాయి 13 years అమ్మాయి కాబట్టి 8th క్లాస్లో చదువుతుంది కాబట్టి సఖీ సెంటర్కు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ ద్వారా పంపించడం జరిగింది.